అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను కొన్ని పాత ఫోటోలు, ఉత్తరాలు చూస్తూ అలా పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ కూర్చున్నాను. కర్నూలులో ఉమామల్లేశ్వరరావు గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన జిల్లా కలెక్టర్గా ఉండేవాళ్ళు. ఐ థింక్ 98, 97 ఆ ప్రాంతంలో అనుకుంటాను. సో అప్పుడు ప్రతి 3వ శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అందులో భాగంగా మన ఈ జనరేషన్ చూసిన ఒక కర్ణాటక సంగీత వాగ్గేయకారులు అయిన శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఒకసారి అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. ఇది దాని తాలూకు ఫోటో. నేను, మా నాన్న, మా చెల్లి ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాము. ఇక్కడ నేను వైట్లో కనిపిస్తుంది, నేను బ్లూలో మా చెల్లి, ఇక్కడ హెల్మెట్ పట్టుకుంది మా నాన్న. అమ్మ కలెక్టరేట్లో అప్పుడు సెక్షన్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారు. సో అమ్మకి ఐ థింక్ అమ్మ మిస్ అయ్యారు ఆ ప్రోగ్రామ్. నాన్న ఎప్పుడు ఇంట్లో టేప్ రికార్డర్ క్యాసెట్స్లో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి పాటలు ఎప్పుడు వినిపించేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి సేతురలింగ, తర్వాత పిబరే రామరసం, తర్వాత ఎందరో మహానుభావులు, అలా చాలా పాటలు. ఏ తీరుగా నన్ను దయ చూసేదవు, ఆ పాట నాకు చాలా ఫేవరెట్ సాంగ్. ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ మేము మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. అదేంటంటే నాకు ఆ ప్రోగ్రామ్ బాగా నచ్చింది. బాలమురళీ కృష్ణ గారి పాటలు నేను వింటూ ఉండడం వల్ల ఆయన ఫ్యాన్ అయ్యాను నేను అప్పటికి. అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. సో నేను అడిగాను, సార్ నేను మీతో పెన్ ఫ్రెండ్షిప్ చేయొచ్చా అని అడిగాను. సార్ అప్పుడు వాళ్ళ అసిస్టెంట్, వాళ్ళ మేనేజర్ ఎవరో ఉన్నారు పక్కన. అడ్రస్ ఇవ్వమ్మా కొద్దిగా అని అన్నారు. సో అడ్రస్ నాకు దొరికింది. ఆ రోజుల్లో నేను ఆయన పెన్ ఫ్రెండ్స్ అయ్యామంటే నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఇట్స్ లైక్ వెరీ నాస్టాలజిక్ అవన్నీ చూసుకుంటుంటే. ఇప్పుడు మేము పలు లెటర్స్ రాసుకున్నాము, అన్ని లెటర్స్ మిస్ అయ్యాయి. బట్ ఐ ఓన్లీ హ్యావ్ ఇప్పుడు 2 మిగిలాయి నా దగ్గర. సో నేను ఆ లెటర్ మీకోసం చదివి వినిపించాలనుకుంటున్నాను. నేను చెన్నైలో చదువుకుంటున్న రోజుల్లో నేను నా ఫ్రెండ్స్ వెళ్ళి సార్ని ఇంట్లో కలవడం కూడా జరిగింది. మేము ఒక 3-4 ఫ్రెండ్స్ వెళ్ళాం. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ రోజుల్లో మా చేతిలో కెమెరా ఉండే, మొబైల్ ఫోన్స్ కూడా లేవు, కెమెరాలు కూడా లేవు. అన్ఫార్చునేట్లీ మేము కలిసిన జ్ఞాపకాలు కూడా ఏమీ మిగలేదు. సో దట్స్ అన్ఫార్చునేట్. లెటర్ నేను మీకోసం చదువుతున్నాను. చిరంజీవి గ్రీష్మకు ఆశీస్సులు. నీ ఉత్తరాలు అందాయి. ఇదివరకే రాశాను కదా. ఉత్తరాలు రాయడం అంటే బద్ధకం, టైం ఉండదు. నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉత్తరాల్లో ఎప్పుడూ పిన్ కోడ్ రాయాలి, లేకపోతే ఆలస్యంగా అందడం కానీ అసలు రాకపోవడం కానీ జరగవచ్చు. నువ్వు కర్నూలు పిన్ కోడ్ రాయలేదు. నువ్వు ఉత్తరాలు రాస్తూ ఉండు, లేకపోతే ఫోన్ చేయి. నా ఫోన్ నెంబర్ కోడ్ రాశాను, నోట్ చేసుకో. ఇక్కడ రాశారు ఫోన్ నెంబరు. నీకు సంగీతం బాగా రావాలని, బాగా పాడాలని, నీ కోరిక తీరాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. బాలమురళీ కృష్ణ. సో అలాగా సంగీతం రావాలని, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అని ఆయనకు చెప్పాను అనమాట. ఏంటంటే మా నాన్నమ్మ తబలా విద్వాన్, మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ వీణ విద్వాన్. ఇద్దరు చాలా అద్భుతంగా పాడేవాళ్ళు. మా నాన్న జనరేషన్కి వచ్చేసరికి వాళ్ళు కూడా బాగా పాడే టాలెంట్ ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళు మ్యూజిక్ నేర్చుకోలేదు. అండ్ అక్కడ నుంచి మా దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆ టాలెంట్ కూడా పోయింది. ఇంకొంచెం నేర్చుకొని పాడితే, చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉండి పాడుంటే మేబీ కొంచెం బాగుండేదేమో. బట్ తెలిసిందే కదా మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. చదువుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి. కళలకి, ఆర్ట్కి ఎక్కడుంది వాల్యూ. సో అన్ఫార్చునేట్లీ అలా గడిచిపోయింది. సో అది ఫస్ట్ లెటర్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ మెమరీ. నా జ్ఞాపకాన్ని మీరు కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఆయన కోరుకున్నట్టుగానే నేను ఇంకా సంగీతం మంచిగా నేర్చుకొని మంచిగా పాడాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.